నేను మోది ఆకు డొప్పలల్లో పత్తి గింజలు పెట్టి మొలిపించిన ప్రయోగం చాలా మంచి రిజల్ట్ వచ్చిందన్న. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలా మంది అంటున్నారు అన్న ఈ ప్రయోగం చాలా న్యాచురల్గా సూపర్ ఉందని అంటున్నారు. ఇంకొంతమంది మస్తు డౌట్ పడుతున్నారు అన్న. ఎట్లా అంటే అన్న ఈ మొక్క మొలిచినాక భూమిలో పెట్టేటప్పుడు ఆకు తీసేసి పెట్టాలన్నా తీయకుండా పెట్టాలన్నా, అసలు వేరు ఆకును దాటుకొని వస్తుందా రాదా, ఇంకొకటి ఎకరాలు పత్తి గింజలు పెట్టాలంటే ఎన్ని ఆకులని ఎన్ని డొప్పలని తయారు చేస్తాం అంటున్నారు కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకు తీయకుండా అట్లనే పెట్టాలన్న. ఎందుకంటే భూమిలో పెట్టినాక ఒక 5 నుంచి 10 రోజులలో ఈ ఆకు అనేది మట్టి తినేస్తుంది. అది ఇంకా న్యాచురల్గా ఎరువు అయిపోయి మొక్క ఎదుగుతానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఆల్రెడీ మీరు ఏరు చూస్తున్నారు, ఆకును దాటుకొని అప్పుడే వచ్చేసింది ఏరు. ఇట్లా ఎన్ని డొప్పలను తయారు చేస్తాం ఎన్ని గింజలని పెడతాం అన్న అని అంటున్నారు కదా. ఓన్లీ పత్తి గింజల కోసమే చెప్పలేదన్న. కూరగాయ గింజలు కానీ చిన్న సన్నకారు రైతులు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు ఏ పంట పెట్టుకున్నా కలుపు సమస్యలు తగ్గించుకోవచ్చు ఇట్లా పెట్టుకుంటే. ఇంకొకటి ఇట్లా పెట్టుకోవాలనుకునే వాళ్ళకు చిన్న సజెషన్స్ అన్న. ఈ ఆకులు అనేటివి ముందు అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే